వాళ్ళని ఇక్కడున్న ఇనకొండలో ప్రతి ఒక్కరూ ఎవరు అభివృద్ధి చేశారనే దాని మీద మీరు ఏ రోజు చర్చ పెడితే ఆ రోజు మీరు అరేంజ్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు ఆంజనేయులు గారు, మీరు అధికారంలో ఉన్నారు. మీ ఇంటికాడ పెడితే రమ్మంటే నేను వస్తా. మీ పోలీసులకు చెప్పు, నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడతాను. లేదు శివయ్య స్తూపం కాడికి రమ్మంటే వస్తాను. మీరు ఎవరు ఏం చేశామో అక్కడ మాట్లాడదాం. ఎవరు భూములు ఆక్యుపేషన్ చేశారో అక్కడ తేల్చుకుందాం. మీ ఆంజనేయులు ఒక్కడే కాదు, నువ్వు మల్లికార్జునను ఆయన ఎంపీ గారిని కూడా పట్టుకురండి. ఆయన కృష్ణదేవరాయలు గారిని కూడా తీసుకొచ్చుకోండి. నేను ఒక్కడే వస్తాను. మళ్ళా రెండో మనిషి కూడా అవసరం లేదు. ఎవరు ఏం చేశారో అన్నది మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎనీ టైం మీరు ఎప్పుడైనా సరే ఏ టైంలో రమ్మన్నా ఆంజనేయులు గారి ఇంటికాడికి రావడానికి నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇబ్బంది లేదు. నేను వస్తాను. మీరు టైం చెప్పండి, రోజు చెప్పండి. నేను అక్కడ వచ్చి కూర్చొని మీరు ముగ్గురు రండి. మీరు ఏం చేశారు, నేను ఏం చేశాను, మీరు పొలాలు మీరేమో ఆక్యుపేషన్ చేశారు, నేనేమో ఆక్యుపేషన్ చేశాను అన్నది అన్నీ తెలుసుకుందాం. ఒక జడ్జిని పిలవండి, రిటైర్డ్ జడ్జిని పిలవండి, ఆడ కూర్చుందాం, ఆడ తెలుసుకుందాం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. రెడీ, మీరు రెడీ అయితే నేను రెడీ. మీ ఎంపీని తీసుకొచ్చుకోండి. ఆయన పిహెచ్డి చేశాను అంటుండు, ఏనేమో ఈ మక్కిన మల్లికార్జునరావు ఇంకా పెద్ద పిహెచ్డి చేశారు అంటుండు, ఏనేమో అంతా ఇంగ్లీషేనని చెప్తుండు. బ్రహ్మనాయుడు ఏమో ఏలుముద్ర, నేను ఏలుముద్రే. రండి, నేను వ్యవసాయదారుండి, చేర్చుకుందాం. ఇది మీకు నేను ఈ సందర్భంగా సూటిగా తెలియపరుస్తున్నానని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఎవరు నిజాయితీగా ఉన్నారు, కృష్ణదేవరాయల నిజాయితీ ఏంటి, బ్రహ్మనాయుడు గారి నిజాయితీ ఏంటి, ఫస్ట్ రౌండ్. రెండో రౌండ్ మీ మీడియా మొత్తాన్ని పిలవండి, మీ ఎల్లో మీడియాని మొత్తం పిలుచుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రెండో రౌండ్ జీవీఎస్ ఆంజనేయులు, మూడో రౌండ్ ఇంకొక ఆయన మల్లికార్జునరావు గారు. మీరు ఇంకా ఎవరైనా మీ లొకేషన్ తెచ్చుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నాకు ఇంతకంటే ఏముంది, నా దగ్గర పోయేదే ఉంది చెప్పండి. నాది ఏదన్నా ఉంటే తీసేసుకోండి. వాడు చెబుతున్నారంటే ఇల్లు కూడా మాదేనని, ఉంచుకోండి. ఈ కళ్యాణ మండపం తులసిరెడ్డి గారి దగ్గర ఈ స్థలం బాలిరెడ్డి గారు తులసిరెడ్డి గారు నాకు అమ్మారు. అది కూడా మీకు ఏదన్నా లాక్కున్నారంటే లాక్కోండి. ఇవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎంపీ గారు మీరు ఎక్కడెక్కడో మాట్లాడటం కాదు, ఢిల్లీలోనే కూర్చుందామన్నా అక్కడికి రెడీ. మీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో. నేను ఎక్కడ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. విలువల గురించి విఘ్నత గురించి అని మాట్లాడతాడు. నన్ను గురించి, మక్కన గురించి, ఎంపీ గారి గురించి నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారం. 5 ఏళ్ళు మీరు అధికారులు ఉన్నావుగా, నా మీద ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు 5 ఏళ్ళ నుంచి చేసావుగా. ఒక్కరోజు ఒక్క సెంటు నిరూపించావు నువ్వు. ఎందుకు నిరూపించలేకపోయావు 5 ఏళ్ళు అధికారంలో ఉండి? మళ్ళీ సిగ్గు లేకుండా పాడిందే పాట పాసిపళ్ళ దాసడ. సిగ్గుందా నీ బతుక్కి? ఎందుకు ఈ అసత్య ఆరోపణలు? శివశక్తి ఫౌండేషన్ మీద అసత్య ఆరోపణలు, మా కంపెనీ మీద అసత్య ఆరోపణలు. 5 ఏళ్ళు ఏం గడ్డి పీకావు నువ్వు? ఈ రోజుకి అసత్య ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం? నువ్వు తప్పు చేసి వినుకొండ గడ్డ పరువు తీసి తలవంపులు తీసుకొచ్చి ఈరోజు పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ చెప్పకుండా ఇంకా సమర్థించుకుంటావా?
నీ డాంబికాలు ప్రజలు నమ్ముతారా? నువ్వు డాంబికాలు ప్రదర్శిస్తే ప్రజలు నమ్ముతారా? నీ బొంకు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? దిగమారిన సిగ్గుమాలిన రాజకీయాలు. ఈ జీవో ఎవరు సృష్టించారు? ఈ సృష్టించిన వాళ్ళకి మీ డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఇది ఫేక్ జీవో అని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఫేక్ జీవో వెనకాల ప్రధాన కుట్రదారుడు, సూత్రధారివి బొల్ల. ఈరోజు చెంచల్ కూడా జైలుకి వెళ్ళొచ్చిన బ్రహ్మనాయుడు రేపు చాలా సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది భవిష్యత్తులో.